అసూయ ఉందనడానికి మరో ఉదాహరణ, దారిలో మనకు అలాగో కారు వెళ్తుంది అనుకోండి, కార్లు అంటే నాకు ఇష్టం అనుకోండి, ఆ కారుని చూసి ఇలా అనుకుంటాను, బ్రాండ్ కారు రా, BMW కొన్నాడు రా, భలే ఉందిరా, బ్లాక్ కలర్, అది చాలా బాగుందిరా కారు. ఆ కారు వెళ్తున్నప్పుడు నేను చూస్తాను, నచ్చుతుంది, కారు భలే ఉందిరా, కారు కూడా అతను మ్యాచ్ చేయడా, సూపర్ రా, మన పాలకొల్లు ఇలాంటి కార్లు తిరుగుతున్నందుకు ఇండియా డెవలప్ అయిందని ఫీలింగ్ ఇస్తాం మనం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాం, ఎవడైనా దారిలో మంచి ఇల్లు కట్టాను అనుకోండి, మనకు ఊహ ఉంటుందిగా, ఇల్లు ఇలా ఉంటే బాగుంటుందని. ఆ మంచి ఇల్లు చూసినప్పుడు, మంచి ఇల్లురా, భలే ఉందిరా, ఇంటికి తగ్గ మనసుకు తగ్గ ఇల్లురా, భలే ఉందిరా అనుకుంటాం. ఇప్పుడు మీకు గమనించండి, ఇది ఉందా లేదో మనకు అర్థమవుతుంది. బయటోడు ఎవడో కారు మీద వెళ్తే ఆ కారు నీకు నచ్చింది, ఆ కారు ఆడికి మ్యాచ్ అయిందని నచ్చింది. రివర్స్, అదే కారు మీ ఫ్రెండ్ కొంటే ఏం చేస్తావు? అదే రోడ్డు మీద వెళ్తున్న కారులో నీ ముఖ పరిచయం ఉండి నీతో ఉన్నవాడు ఆడే ఆ కారు తోలుతూ వస్తే ఏం చేస్తావు? అసూయ ఎక్కడ బయటపడతా చెప్పనా? ముక్కు ముఖం తెలియనోడు కొనుక్కున్నాడు అనుకోని మనకి ఏం అనిపించదు చెప్పండి. ముక్కు ముఖం ఎరుగునోడు కొనుక్కుంటేనే చెప్పండి వచ్చేస్తారు, ఎక్కడ లేని బుసలు వచ్చేస్తాయి. చివరికి దాని కొరకు ఏదో ఒక మాట పుట్టిస్తాం. ఆ మాట ఏమంటాం తెలుసా? ఆడు ఇల్లు ఎలా కట్టాడు తెలుసా? నన్ను అడుగు, నేను చెప్తాను. అలా కట్టాడు అంట. ఆడు ఆ వస్తువు ఎలా కొన్నా, ఎవడో మేము కొన్నాం, రోజు కష్టపడతాం, మేము కొన్నామా? ఆడు కొనేసాడు. ఆడు ఎలా కొన్నాడు తెలుసా? అలా కొన్నాడు అంట. అంటే ఇప్పుడు ఏదో ఒకటి అనేయాలి, ఏదో ఒకటి వేసేయాలి. ఇప్పుడు ఆ మనసు శాంతించాలంటే నీళ్ళు జలుకునే మాట్లాడి చెప్పినా, ఆడిది రైట్ సంపాదన కాదు, ఆడు నిజాయితీగా సంపాదించడం లేదు. ఇప్పుడు దాని కొరకు ఒక బయటోడు ఎవడో ఇల్లు కట్టుకుంటే నీకు నచ్చింది, ఒక బయటోడు ఎవడో ఒక కారు కొనుక్కుంటే నచ్చింది. అదే కారు అదే ఇల్లు నీ సొంత ఫ్రెండ్ కొనుక్కుంటే నీకెందుకు నచ్చట్లేదు? ఆ నచ్చట్లేదన్న పదానికి బైబిల్ పెట్టిన పేరు చెప్పండి, అసూయ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు ఎవడో ముక్కు ముఖం తెలియన ఆ ఎక్కడో దారిలో ఉన్నాడు మేడ మీద కడితే బాగుందండి మోడల్ అట్నో, అదే నీ ఎదిరింటోడు కడితే ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి వీళ్ళకి అంటాం. నీ ఎదిరింటోళ్ళు కడితే నీకు నచ్చట్లేదు, నీ పక్కన ఉన్నవారు ఉంటే నీకు నచ్చట్లేదు, నీ చుట్టూ ఉన్నవారు బాగుపడితే నీకు నచ్చట్లేదు. బైబిల్ ఏముందో తెలుసా? జర జాగ్రత్త, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళతో అంది. ఎక్కడ? సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొంగినది, రోసము ఎదుట ఎవడు నిలవగలడు? అక్కడ రోసం అని రాశారు, మూలం ఏముందో తెలుసా? అసూయ ఎదుట ఎవడు నిలబడగలడు? అర్థమవుతుందా? అసూయ అంటే ఒక తుఫాను ముందు నిలబడు, బతికే అవకాశం ఉంది. ఒక నది పొంగినప్పుడు నిలబడు, బతికే అవకాశం ఉంది. ఉప్పెన మీదకొచ్చి ఒకేసారి నీ మీద పడిపోతున్నప్పుడు పర్లేదు, కొంచెం నిలబడు, బతికే అవకాశం ఉంది. కానీ ఉప్పెన కన్నా, తుఫాను కన్నా క్రూరమైన, అన్నిటికన్నా క్రూరమైనది, ప్రమాదకరమైనది, తుఫాను కన్నా భయంకరమైనది చెప్పండి అసూయ. దాని ఎదుట నిలబడకు, చంపేస్తుంది నిన్ను అంటున్నాడు బైబిల్లో. ఒక తుఫాను ముందు నిలబడినా పర్లేదు, ఒక ప్రమాదానికి ఎదురు నిలబడినా పర్లేదు, అవకాశం ఉండొచ్చు. ఒక విపత్తుకి ఎదురు నిలబడినా పర్లేదు. కానీ ఇదిగో అసూయ ముందు నిలబడకు. ఏం చేస్తారు? తొక్కేస్తారు, చంపేస్తారు, నువ్వు నాశనం అయిపోయే వరకు కొనకరు. మాటలతో గిచ్చేస్తారు, ఏదో ఒక ప్లాన్ చేసేస్తారు, ఏదో ఒకటి అంటారు, అడ్డగోలు ప్లానింగ్స్ అన్నీ వేసి నిన్ను పాడు చేసే వరకు వాళ్ళ లోపల నా అసూయ నిద్రదు. అది అసూయ అంటే ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆడి కరెక్ట్ కాదంటారు. దాని కొరకు ఏదో ఒకటి చేస్తారు, దాని కొరకు ఏదో ఒక ప్లానింగ్ చేస్తారు. అదే చెప్తున్నాడు సొలొమోను గారు, ఇదిగో దేని ఎదుటైనా నిలబడు, అసూయ ఉన్న వాళ్ళకి దగ్గర కొట్టుకు, చంపేస్తారు నిన్నేమనుకుంటున్నావు. ఆడి నీ ఫ్రెండ్ అయినా, నీ తల్లికి పుట్టిన సహోదరుడైనా, తోటి విశ్వాస అయినా, సేవకుడైనా, నాకు బాగా ముఖపరిచయం ఉందని నువ్వు అనుకుంటున్నా, వీడికి లక్షణాలు ఉన్నాయని నీకు అర్థమైతే దగ్గర కొట్టుకు, చాలా దూరం గెలిపి. ఎందుకంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు. వాళ్ళు మరో వచనం చూడండి, మరో వచనం, కీర్తన గ్రంథం
34వ అధ్యాయం కీర్తన గ్రంథం 34వ కీర్తన 11వ వచనం నుండి 34వ కీర్తన 11వ వచనం నుండి, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోడువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. ఏం చెప్తున్నాడండి? ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ మాట్లాడుతున్న సంగతి అసూయ ఉంది అనడానికి ఆ గుణాల్లో మరో గుణం ఏంటో తెలుసా? వక్రీకరణ చేస్తారు. వక్రీకరణ అంటే మన పక్కనున్న వారికి అసూయ ఉందో లేదో తెలియాలంటే ఇది ఒక టెక్నిక్ ఉంది ఈ వాక్యం ప్రకారం. ఆ టెక్నిక్ ఏంటో తెలుసా? వాళ్ళు వక్రీకరణ మాట్లాడుతున్నారు. అంటే మన ఎదురున్నప్పుడు మనకు వందనాలు చెప్తారు, మన ముందున్నప్పుడు మంచిగా మాట్లాడతారు, మన ముందున్నప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, మనకు చక్కగా ఒకవేళ వాడు బిలీవర్ కాకపోతే మనకు బయట ఉన్నవాడైతే బాగున్నావురా అని అడుగుతాడు, అంతా బాగుంటుంది. వాడికి అసూయ ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే ఎవడో ఒకటి దగ్గర వీడు వంకరగా వాగుతాడు, ఎవరో ఒకరి దగ్గర మనల్ని డౌన్ చేసి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? తప్పుడు మాటలు మాట్లాడతారు, వంకరగా మాట్లాడతారు. మన ముందు అరే నువ్వు ఉండాలిరా అంటారు, పక్కెళ్ళి ఆడొక పనికి మాలినోడురా అంటారు. ఎవడరా అన్నదంటే ఆడు చెబుతాడు విన్నవాడు, ఇంకెవడో రోజు నీతో తిరుగుతున్నోడే అన్నాడు. ఆడెలాగన్నాడు అంటే ముందు ఎలాగంటాడు, వెనక్కిపోయి అలా అంటాడు. అలా అన్నవారు ఏమవుతారు? బైబిల్ చెప్తుంది చేస్తారు అని చెప్పి. ఎవరైనా వక్రీకరణ, ఇదే చెప్తున్నాను ఏదికి ముఖంగా బైబిల్ పట్టుకుని, మీ చేతుల్లో బైబిల్ ఉంది, నా చేతుల్లో బైబిల్ ఉంది. నీకు ఒక వ్యక్తి నచ్చలేదనుకో, బ్రదర్ ఎందుకో మిమ్మల్ని ఇష్టపడలేకపోతుందని చెప్పేయి. బ్రదర్ ఎందుకో మీ ముందు నేను ఇలా ఉన్నాను కానీ ఒక్కొక్కసారి మీరు లేని టైంలో మీ మీద ఏదో ఒకటి మాట అనేస్తున్నానని చెప్పేయి. అంతేగాని ముందు ముఖపరిచర్యలా మాట్లాడి వెనక్కిపోయి ఏదో ఒక సోది మాట్లాడుతున్నావంటే బైబిల్ ఏమందో తెలుసా? రే ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా? పిల్లలారా మీరు ఎక్కువ కాలం బతకాలి అంటే మీ నోట కపటపు మాటలు రాను. ఇక్కడొక మాట, అక్కడొక మాట, అక్కడొక గొడుగు, ఇక్కడొక గొడుగు, మనసు ఉంటే ఒకలాగా, మనసులో అయిపోతే ఒకలాగా మాట్లాడుకో, చంపేస్తాను ఏమనుకుంటున్నావు అన్నాడు. కపటం మాటలు మాట్లాడుకో. మనసు లేనప్పుడు ఒకలాగా, మనసు ఉన్నప్పుడు ఒకలాగా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆడి బాగున్నప్పుడు ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా, ఇలాంటి పనికి లూజు మాటలు మాట్లాడావో ఆయుష్ తగ్గించేస్తాను ఏమనుకున్నావు, చీడపురుగులో ఉన్నావు ఈ సమాజం మధ్య అంటున్నాడు దేవుడు. చిన్నపిల్లలారా ఎక్కువ కాలం బ్రతకగోరుచున్నారా? నోట్లో నుంచి కపటపు మాటలు రానివ్వకండి. కపటం అంటే వక్రీకరణ చెప్పకండి, ఊహించి కథలు అల్లకండి, వాడు అలాటోడని చెప్పకండి. చెబితే వాడు నష్టపోతాడు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి, మీరు ప్రాణాలతో ఉండకుండా పోతారు. అసూయ ఏం చేస్తుంది? ఇదిగో నీ ప్రాణాలకే ముప్పు తెచ్చి పడేస్తుంది. మీకు తెలిసిన వచనం సామెతల్లో రాశాడు 14వ అధ్యాయం 30వ వచనంలో ఏమని? మచ్చరము ఎముకలకు కుళ్ళు. మచ్చరానికి పర్యాయ పదం చెప్పండి, అసూయ. అసూయ బాడీకి ఏంటట? మేము ఉదయం మొలకెత్తిన విత్తనాలు తింటున్నాను అనుకో, నువ్వు మొలకెత్తిన విత్తనాలు తిన్నా నీలో ఈ దరిద్రం ఏడిస్తే నీకు పట్టేది ఏంటో తెలుసా? ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అంటే బోన్ క్యాన్సర్ వస్తుందట, గుర్తుపెట్టుకో. అసూయ ఉన్నవాడికి వచ్చే బంపర్ ఆఫర్ ఏంటి చెప్పండి? చెప్పండి. ఇదిగో బ్లడ్ క్యాన్సర్ వచ్చినా పర్లేదండి, బ్లడ్ మార్చొచ్చు. రొమ్ము క్యాన్సర్ వచ్చినా పర్లేదండి, రొమ్ము కోసేయచ్చు. ఇక అవయవానికి ఏదైనా క్యాన్సర్ వస్తే పర్లేదండి, ఆ అవయవాన్ని కట్ చేసి బతికించవచ్చు. ఏకంగా బోన్కే క్యాన్సర్ వస్తే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళని అడగండి, బోన్ క్యాన్సర్కి మందు లేదు. అసూయ వలన వచ్చే బంపర్ ఆఫర్ ఏంటి చెప్పండి? మందు లేని క్యాన్సర్ వస్తుంది, గుర్తెట్టుకో. ఇంకెప్పటికీ బతకవిక, అది బోన్నే తినేస్తుంది. అంటే అసూయ ఎంత ప్రమాణం, అది ఎదుటోడిని తినేయడమే కాదు నిన్ను తినేస్తుంది. ఇంకొక నచ్చట్లేదంటే నీలో తేడాగా ఉంది, నీ మనస్సు. ఆత్మ లేదు, దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ లేడు. అరే ఒకడు గురించి నువ్వు మంచిగా మాట్లాడలేకపోతున్నావంటే పరిశుద్ధాత్మ లేడు, దురాత్మ ఉంది. వాడికి నచ్చి అసూయ ఉందని.
ఒకడు కూర్చి మంచి మాట్లాడలేవు, మంచిగా బట్టలు వేసుకుంటే చూడలేవు, మంచిగా ఇల్లు కట్టుకుంటే చూడలేవు, ఒకడు కారు కొనుక్కుంటే చూడలేవు, ఒకడు పాస్ అయితే చూడలేవు, వాడికి విజయాన్ని సాధించే చూడలేవు, వాడు ఏదైనా ఉద్యోగం కొడితే చూడలేవు. మరి ఇంకేం చూస్తావు? ఏమీ చూడలేవు. నీ చుట్టూ ఎవడైనా బాగుపడితే చూడలేవు. నువ్వు ఎప్పుడు చూడగలవో తెలుసా? అందరికన్నా ఒక మెట్టు పైనుండి నీకన్నా ఒక మెట్టు అందరూ కిందకుంటే అప్పుడు సోత్తో ప్రశాంతంగా పెరుగన్నం అరుగుతుంది నీకు. ఎంత అరగదు నీకు, పెరుగన్నం కూడా అరగదు నీకు. తిన్నది వంట పట్టదు నీకు. ఏమవుద్ది? రాత్రులు అది బుస్సలు కొడుతుంది. అసూయ పడిపోయో మొదట నీకు నిద్ర రాదు. అసూయ ఎక్కువైపోయిందో వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడతావు. అసూయ ఎక్కువైపోయిందో నువ్వు రకరకాల ప్లాన్ చేస్తావు. అసూయ ఎక్కువైపోయిందో నీకు తిన్నది వంట పెట్టడమే కాదు, నీ ఎముకలకు రోగం పడుతుంది, క్యాన్సర్ వచ్చి పోతావు. బైబిల్ అందుకే అడుగడిగిని చెప్పింది, అసూయ వద్దు, అసూయ వద్దు, అసూయ వద్దు అని ఎందుకు చెప్పాడు? అది నీకు మంచిది కాదు, నీ ఎదుట నిలబడిన వారికి కూడా మంచిది. ఎందుకంటే వాడినైనా చంపేస్తుంది అసూయ, లేదా నిన్నైనా చంపేస్తుంది. ఇద్దరులో ఎవడొకటి ఎగిరిపోతాడు. వాడినైనా చంపేస్తుంది, లేదా నిన్నైనా చంపేస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్నానని చెబుతున్నావు, దేవుని విశ్వాసనని చెబుతున్నావు, ఆత్మ కలిగిన అనుభవం వచ్చిందని చెబుతున్నావు. వచ్చిందన్నప్పుడు ఆత్మ ఉన్నవాడికి ఈ గుణాలు ఉండకూడదు. ఒకవేళ ఈ గుణాలు ఉన్నాయి అంటే తేడాగున్నా గుర్తుపెట్టుకో. చర్చిల్లో కనబడతాయి ఇవన్నీ, మీటింగ్స్లో ఇంకా ఎక్కువ కనబడతాయి. మీటింగ్స్లో ఇప్పుడు అన్న ఇజ్రాయేల్ గారు ఇంత మీటింగ్స్లో ఎవరి పేరైనా మర్చిపోయాడు అనుకోండి, బుస్సు వచ్చేద్ది అవతల నుంచి. కష్టపడ్డామంటే, వర్షం పడినప్పుడు గ్రౌండ్లో ఎంత కష్టపడ్డామంటే, పరదాలు వేసినప్పుడు ఎంత చక్క పెట్టామండి. వెనకాల వచ్చినాడు ఆడి పేరు గుర్తుంది కానీ కృతజ్ఞత చెప్పినప్పుడు చెప్పండి, నెక్స్ట్ మీటింగ్ ఎలా చేస్తాడో మేము చూస్తామంట. అసూయ. ఇంకా విషయం ఏంటి తెలుసా? ఒకవేళ పొరపాటున పిలవడం మర్చిపోయాడు అనుకోండి, అసూయ. చర్చిల్లో మీరు చూసారా, పాట అడిగిన టైంకి, మళ్ళీ పాటలకు టైమింగ్ ఉంటుందండో, ఎప్పుడు పడితే అప్పుడు వాడరు. ఆ టైమింగ్ అప్పుడు కరెక్ట్గా 11:30 అందరూ వస్తారు కదా, అప్పుడు ఆ టైంకి వాళ్ళకి కానీ అతనికి కానీ పాట ఇవ్వకుండా ఆ టైంలో ఏరే అతనికి కానీ పాట ఇచ్చేసారనుకోండి, అధ్యక్షుడి మీద ఎన్ని కథాంశాలు నడుస్తాయి తెలుసా? అసూయ. అంటే నువ్వే కనబడాలి, నువ్వే పాడాలి, నువ్వే నిలబడాలి, నీ పేరే చెప్పాలి. పాంప్లెట్ మీద అయినా, సంఘంలో అయినా, ఎక్కడైనా నీ పేరే కాదని నీ పక్కనోడు హైలైట్ అయితే నీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో చూడు, నీకు కనబడుతుంది నీలో అసూయ ఉంది. అసూయ ఉంటే ఏమవుద్ది? చంపేస్తుంది నిన్ను. నీ ఎదుటోడినైనా చంపేస్తుంది, నిన్నైనా చంపేస్తుంది, నీ ముఖ్య స్నేహితులను కూడా చంపేస్తుంది. బైబిల్ ఇలా సెలవిస్తుంది. ఇంకేం మాట్లాడుతుంది బైబిల్ అంటే, అసూయ దుర్గుణాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఎవరెవరిని మింగేస్తుందంటే, ఈ తీరిని అలా గుర్తుపెట్టుకోండి, మొదటి సంతానమైన కుటుంబంలో అన్నదమ్ముల్ని మింగేసింది. చూడండి ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కయ్యేను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? ఆగుదాం. ఎవరి మీదకి అసూయ వచ్చిందండి? సొంత తమ్ముడి మీద, సొంత అన్నయ్యకి, ఒకే తల్లికి పుట్టిన సహోదరుల మధ్య అసూయ వచ్చింది. పెద్దోడికి అసూయ వచ్చేసింది. పెద్దోడికి దేన్ని బట్టి అసూయ వచ్చింది? ఈడు దేవుడికి నచ్చేయడం ఏంటి, నేను దేవునికి నచ్చకపోవడం ఏంటి? అసూయ ప్రారంభమైపోయింది. అసూయ వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, అక్కడ పదం చాలా విచిత్రంగా ఉంటుందండి. ఆదికాండంలో ముఖం చిన్నపోయిందంట. అసూయ ఉంటే ఎలా ఉంటుందట? చిన్నగా అయిపోద్ది ముఖం, అలా పిడతలాగా అయిపోతుంటుంది ముఖం. అలాగే అయిపోయిందంటే ఆడు అలా ఉండడం నచ్చట్లేదు నాకు. కొంతమంది చూస్తారు అసూయ అంటే, ఇప్పుడు సడన్గా ఫంక్షన్లో మనం ఎక్స్పెక్ట్ రాకూడదు అనుకున్న సడన్గా ఫంక్షన్కి వచ్చారనుకోండి, ముఖం మారుతుందండి. చెప్పండి,
రకరకాలు మారిపోయి చిన్న పోతుంది, కళ్ళు ఎర్రకపోతాయి, రెప్పలు పైకి పోతుంటే, మూతి పక్కకు పోతుంటుంది. ముఖం చిన్న బుచ్చుకున్నామంటే కొంతమంది రెప్పలు ఎగరేస్తుంటారు చూసారా, వస్తున్నాడు అని. కొంతమంది మూతి పక్క పెడతారు చూసారా, మూతులు పక్కకు పెట్టి ఆడిస్తుంటారు. నడుతున్నాను కయ్యానికడికి జబ్బంతా వచ్చేసిందంటే, రా ముఖమేటర్ అలా అయిపోతుంది అన్నాడు దేవుడు. ముఖమేటర్ అంత చిన్నగా అయిపోతుంది, రెప్పలేటర్ అలా పైకి పోతుంది, ఎందుకురా ముఖం అంతే కారంగా పెట్టుకుంటున్నావు? ఎన్వి ఉందిరా నీలో అసూయ ఉంది. నీ తమ్ముడు రా, నీ తమ్ముడిని చూసి అంత అసూయ పడుతున్నావంటే నిన్నేమనాలి? చూశాడు చూశాడు చూశాడు. నేను అనుకుంటానండి, ఎంతకాలం మాట్లాడుంటాడండి తమ్ముడితో. ఒకరోజు జరిగిన మటర్ ప్లానింగ్ కాదండి. రోజు ఏరా తమ్ముడు భోంచేసావా, తమ్ముడు ఎలా ఉన్నావురా, తమ్ముడు నాన్న ఎక్కడ ఉన్నాడురా, తమ్ముడు అన్నయ్య ఎక్కడ, అంత బాగానే ఉంటుంది. తమ్ముడు 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 అనగానే ఏబుల్ అనుకుంటాడు, అన్నయ్యకి ఎంత కేరింగో నా మీద అనుకుంటాడు. బాగానే మాట్లాడతారు తమ్ముడు 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 అని, కానీ వెనకాల తమ్ముడు తమ్ముడు అంటూనే వెనక్కి తీసుకెళ్ళాడు. ఏదో ఒక రోజు మాట్లాడు, తమ్ముడు తారా పొలానికి వెళ్దాం సరదాగా. ఆ పొలానికి తీసుకెళ్ళి కలలో కూడా అన్నయ్య ఎంత అసూయ పడుతున్నాడని తమ్ముడు ఊహించలేకపోయాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మన పక్కన ఎంత అసూయ ఉందని మన కలలో కూడా తెలియదు. అది సొంతోలే అసూయ పడతారంటే తెలియదు. ఆ సొంతోలే అసూయ పడ్డారు. అసూయ పడి ఏం చేశాడు, ఒక రాతిని తీసి సొంత తమ్ముడిని కొట్టి చంపేసిన. అసూయకుండే బుస ఎలా ఉంటుంది తెలుసా, రక్తము కనబడేలా కొడతానంటే అది అప్పటి వరకు ఆగదంటే ఆగదు. అసూయ రక్తాన్ని చూడాలి, అసూయ రక్తాన్ని చూడాలి. మీరు బయట చూడండి క్రైమ్ స్టోరీలు. అరే ఒక మనిషి తలని పైకి అలా కింద పెట్టి ఇంత బండ తీసి మెదడు బయటకు వచ్చేలా ఎలా కొట్టగలుగుతున్నారంటే అసూయ ఎప్పుడు శాంతిస్తా తెలుసా, ఆడి మెదడు బయటకు వచ్చేస్తే కానీ నేను శాంతించలేదంటారు. తలకాయ నరికేస్తే కానీ ఆ బుస నాకు తగ్గదు. ఏదో ఒకటి ఎరగొట్టే, ఆడు బతకడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేసేయి. వాడు వెళుతున్నప్పుడు పడగొట్టే, వాడికి ఏదో ఒకటి ఇరిగిపోవాలి, ఏదో ఒకటి నాశనం అయిపోవాలి, లేదా వాడిని చంపే. ఎలా చంపుతా, ఒక కత్తి తీసి ఒక నిలువెత్తు మనిషిని ఎలా పడవగలుగుతున్నారంటే అసూయ ఒడి చేస్తుంది, అసూయ చిదిమేస్తుంది, అసూయ బద్దలు కొడుతుంది మనిషిని, అసూయ ముక్కలు చేస్తుంది, అసూయ మెడల మీద తలకాయలు తీసేస్తుంది. తమ్ముడిని చంపేశాడు. సొంత తమ్ముడిని కలిసి తిరిగారు, కలిసి ఆడుకున్నారు, కలిసే పరిగెట్టారు, కలిసి ఇంట్లో ఉన్నారు, కలిసి అన్నం తిన్నారు. ఎంత బాగున్నా తమ్ముడిని ఎలా చంపగలిగిందంటే కయ్యేనులో లక్షణం వచ్చేసింది. అది సాతానుగాడికి ఇంపైన లక్షణం. తమ్ముడిని చంపే వరకు ఆ లక్షణం ఊరుకో. చంపే రాత్రిని తీసి తలకేసి కొట్టేస్తే వాడికి ఏమనిపించలేదంటే ఏమనుకోవాలండి, అసూయంత ప్రమాదం. అసూయ వలన చంపేస్తారంటే చంపేస్తారు.